జరిగిన విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా చరిత్రలోనే రెండవ అతిపెద్ద దుర్ఘటన. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మందితో పాటు మెడికల్ కాలేజీ హాస్టల్లో 20 మందికి పైగా వైద్య విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో చనిపోయిన వారిని DNA పరీక్షల ద్వారా గుర్తిస్తున్నారు. విమానంలో ఇంధనం అధికంగా ఉండడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఎన్నో కుటుంబాలలో తీరని దుఃఖాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 169 మంది భారతీయులు, 53 మంది యూకే జాతీయులు, 7 పోర్చుగల్ పౌరులు, కెనడియన్ ఒకరు ఉన్నారు. ప్రమాదంతో బోయింగ్ విమానాల భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరు మినహా అంత ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనలో మృత్యుంజయుడిగా బయటపడ్డ ఆ ప్రయాణికుడు 11వ సీట్లో కూర్చున్నాడు. అయితే సరిగ్గా 27 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఘోర విమాన ప్రమాదంలో అందరూ చనిపోగా కేవలం 11వ సీట్లో కూర్చున్న ఓ నటుడు ఆ ఘటనలో ప్రాణాలు దక్కించుకున్నాడు. దీంతో 2 ఘోర విమాన ప్రమాదాల్లో బయటపడ్డ 2 వ్యక్తులు కూడా అదే 11వ సీట్లో కూర్చోవడం గమనార్హం. శుక్రవారం నాడు ఫ్లైట్ AI-171 యొక్క శిథిలాలను వెతుకుతున్న రెస్క్యూ టీం కూలిపోయిన ఎయిర్ ఇండియా 7878 డ్రీమ్ లైనర్ యొక్క బ్లాక్ బాక్స్ ను కనుగొన్నారు మరియు 29 మృతదేహాలను వెలికి తీశారు. దీంతో మరణాల సంఖ్య 247కు చేరింది. భారతీయ విమానాయ చరిత్రలో ఇది ఒక విమాన ప్రమాదంలో జరిగిన అతిపెద్ద విషాదంగా చెప్పుకోవచ్చు. గుర్తించిన చాలా మృతదేహాలు కాలిపోయి లేదా ముక్కలు ముక్కలుగా పడి ఉన్నాయి. దీని వలన కంటితో గుర్తించడం అసాధ్యం అని ఒక సీనియర్ అధికారి అన్నారు. DNA సరిపోలికలు 48 నుండి 72 గంటలు పడుతోంది. ఆ తర్వాత మేము మరణాల సంఖ్య నిర్ధారించగలము. NDRF, SDRF మరియు అగ్నిమాపక మరియు అత్యవసర సేవల శాఖల బృందాలు గాలింపు చర్యలలో పాల్గొన్నాయి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపిన ప్రకారం విమాన ప్రమాద పరిశోధన బ్యూరో గురువారం నాడు తమ విచారణను ప్రారంభించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 40 మంది సిబ్బంది సహాయం చేస్తున్నారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. ఒక్కో మృతుడి కుటుంబానికి ₹1 కోటి సహాయం అందిస్తున్నట్లు వెల్లడించింది. ప్రమాదంలో గాయపడిన వారి వైద్య ఖర్చులను కంపెనీ పూర్తిగా భరిస్తోందని, వారికి అవసరమైన అన్ని సంరక్షణ, దీర్ఘకాలిక మద్దతు లభిస్తోందని కూడా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. అయితే విమాన ప్రమాదం జరిగినప్పుడు ఓ వీడియో అయితే బాగా వైరల్ అయింది. లైవ్ లో ఆ ప్రమాదాన్ని రికార్డ్ చేశారు. దాని మీద చాలా అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు ఆ అనుమానాలన్నీ ఒక కొనికి వచ్చాయి. నేను ఆ వీడియో రికార్డ్ చేశాను అంటూ ఒక ఇంటర్ విద్యార్థి ఆర్యన్ బయటికి వచ్చాడు. అహ్మదాబాద్ లో సరస్వతి నగర్ లో నివాసం ఉంటున్న ఆర్యన్, ఆ ప్రమాదం జరిగే సమయంలో నేను బిల్డింగ్ పైనే ఉన్నాను. విమానం తక్కువ ఎత్తులో వెళ్లడం వల్ల నేను వీడియో రికార్డ్ చేశాను అని చెప్పాడు. ఇంట్లో వాళ్ళు ఆ వీడియో ఎవరికి చూపించొద్దు అనడంతో బయటికి రాలేదు అని చెప్పాడు.